వృషభం వారికి గనక చూసుకున్నట్లయితే ఇక్కడ అసలు మీకు ధనాన్నిచ్చే కారకుడు ఎవరు? ఇన్వెస్ట్‌మెంట్ కారకుడిని మీరు ఎట్లాగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలి? ఆలోచనా కారకుడు, లాభకారకుడు వీటి గురించి మనం తెలుసుకుంటున్నాం. అయితే ఇక్కడ ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మరియు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆహ్, అసలు మీకు ధనాన్నిచ్చే కారకుడు ఎవరు అనేది తీసుకోవాలి. బుధుడు మీకు ధనాన్నిచ్చే కారకుడు. అంటే బుధగ్రహానికి సంబంధించిన దీపారాధన కానివ్వండి, ఇక్కడేంటంటే బుధుడు కేవలం ధనమే కాకుండా ఆలోచనా కారకుడు కూడా. అందుకే సర్వసాధారణంగా వృషభ లగ్నంలో పుట్టినటువంటి వారికి బాగా ఆలోచించి మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. వాళ్ళ థింకింగ్ ఎంత పర్ఫెక్ట్‌గా మాట్లాడగలుగుతారు అన్నది వాళ్ళ వాయిస్‌లో కూడా చాలా మంచి బోల్డ్‌నెస్ కూడా ఉంటుంది. అయితే మీరెప్పుడైతే విష్ణు సహస్రనామాలు వింటుంటారో, లేదా మీ జన్మజాతకంలో మీ పర్సనల్ చార్ట్‌లో వృషభ లగ్నం నుంచి పంచమంలో ఏదైతే గ్రహం ఉందో, ఆ గ్రహానికి సంబంధించిన అధిష్టాన దేవతకి చేసుకుంటే కూడా మీకు ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో ఎక్కడ ఎటువంటి అడుగు వేయాలి అనేటువంటి కంప్లీట్ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. రైట్. ఇక రెండవది ఇన్వెస్ట్‌మెంట్ కారకుడు ఎవరు మీకంటే కుజుడవుతాడు. ఎప్పుడు కూడా కుజుడు కదా అని చెప్పి డైరెక్ట్‌గా కుజుడికి సంబంధించి చేసుకుంటాం. అందులో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఆ కుజుడు మీ పర్సనల్ చార్ట్‌లో ఎక్కడున్నాడు? అంటే 12లోనే ఉన్నాడా? లేకపోతే 1లో ఉన్నాడా? 2లో ఉన్నాడా? 3లో ఉన్నాడా? అనే దాన్ని బట్టి ఇంకొక ఏ గ్రహంతో కలిసాడు అనే దాన్ని బట్టి మీరు దానికి సంబంధించిన దానాలు ఇస్తుండాలి. సర్వసాధారణంగా 12వ అధిపతి కుజుడు కాబట్టి మీరు ఎంత కందులు దానంగా ఇస్తూ, గోవులకు క్యారెట్స్ తినిపిస్తూ ఉంటే, వృషభ లగ్నంలో లేదా వృషభ రాశిలో పుట్టినటువంటి మీకు ఎక్కడా కూడా వేస్టేజ్ అనేటువంటిది జరగదు గుర్తుపెట్టుకోండి. అంటే ఏంటి? ఏదో వేస్టేజ్‌గా మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసేసాము. అయ్యో! ఇది డమ్మీ ఇన్వెస్ట్‌మెంట్ అయిందనేటువంటిది మీ జీవితంలో మీరు చూడరు ఇట్లాంటిది. ఇక అలాగే లాభాధిపతి ఎవరు లాభాధిపతి అనేటువంటిది కనుక తీసుకుంటే మీకు గురువు లాభాధిపతి అవుతాడు. ఇక్కడ గురువేంటంటే మీ పూర్వజన్మ కర్మకారకుడు కూడా అవుతాడు గురువు. అందుకని ఏంటంటే మీరు పర్టిక్యులర్‌గా గురువు, రవి ఇద్దరు కూడా ధనానికి కారకుడవుతారు. ఐ మీన్ బంగారానికి కారకుడవుతారు కాబట్టి వృషభ లగ్నం వారు బంగారంలో ఇన్వెస్ట్‌మెంట్ చేసే విషయంలో 1కి 4 సార్లు తెలుసుకొని చేయాలి గుర్తుపెట్టుకోండి. ఎంత లాభాధిపతి అయినా అష్టమాధిపతి కూడా అవుతున్నాడు కాబట్టి మీకు లాభాలు వచ్చేటువంటి విషయంలో ఫ్లక్చుయేషన్స్ జరుగుతాయి. కాబట్టి లాభాధిపతి బాగున్నాడు. లాభాష్టమాధిపతి అష్టమంలో ఉన్నాడు. అదొక విపరీత రాజయోగం కింద చెప్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఎప్పుడైనా సరే విపరీత రాజయోగాలు కావచ్చు, నీచభంగ రాజయోగాలు కావచ్చు, మీకు దానికి సంబంధించినటువంటి మహాదశలు, అంతర్దశలు ఎంతవరకు మీకు సపోర్టివ్‌గా వస్తున్నాయి అనేటువంటి దాన్ని చూసుకోవాలి గుర్తుపెట్టుకోండి. అలాగే ఇన్వెస్ట్‌మెంట్ కారకుడు, లాభాధిపతి, పంచమాధిపతి, ధనాధిపతి వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే మీరు రోజు కనీసం ఒక్కసారైనా విష్ణు సహస్రనామాలు వినండి. విన్నట్లయితే ధనానికి ధనము ఉంటుంది. మీ యొక్క ఇన్వెస్ట్‌మెంట్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఎక్కడా కూడా రాంగ్ స్టెప్ వేయకుండా జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామందికి అసలు దాన్ని ఎట్లా ఎంపిక చేసుకోవాలనేటువంటి సంశయం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూద్దాం అసలు ఏ ఏ సెక్టార్స్‌లో మనం ఇన్వెస్ట్‌మెంట్స్ జరుగుతాయి. ఒకటి భూమి మీద, 2 ఆయిల్స్ మీద, 3 షేర్ మార్కెట్ మీద, ఈ ఖనిజాల్లో అంటే ఈ యొక్క లోహాల్లో వీటిలో చూసుకుంటే గోల్డు, సిల్వరు, ఆహ్, లేకపోతే మనకి బ్రాస్ అనుకోండి, లేకపోతే కాపర్ అనుకోండి, ఐరన్ అనుకోండి, ఇవన్నీ కూడా ఇన్వెస్ట్‌మెంట్స్ రైట్. స్టెప్ బై స్టెప్‌గా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అసలు ఎప్పుడు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి, ఎలాంటి విషయాలు ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనేటువంటిది. పాయింట్ నంబర్ 1 మీ పర్సనల్ చార్ట్‌లో 12వ అధిపతి అని ఉంటాడు గుర్తుపెట్టుకోండి. 12థ్ లార్డ్ అంటే ఖర్చులకి కారకుడు, ఇన్వెస్ట్‌మెంట్స్‌కి కారకుడు. ఆ ఖర్చుల స్థానం ఎక్కువగా మీకేదైనా ఇబ్బందిస్తుందా? అంటే ఏంటి మీ యొక్క మహాదశల్లో 12వ స్థానము, 3వ స్థానము, 6వ స్థానము, అష్టమ స్థానము, మళ్ళీ 6వ స్థానము, అష్టమ స్థానం గనక విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు ఉంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. ఇక్కడ ఎగ్జామ్షన్ ఏంటంటే విపరీత రాజయోగాలు, నీచభంగ రాజయోగాలు అన్నప్పుడు ఆటోమేటిక్‌గా మీకు కలిసొస్తుంది. రైట్. అవేవీ కాకుండా 12, 3, 6 ఇస్తున్నటువంటి మహాదశలు, అంతర్దశలు మీ జన్మజాతకంలో ఏదైనా నడుస్తున్నాయి అంటే ఆ టైంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇన్వెస్ట్‌మెంట్స్ చేయకూడదు. ఇది పాయింట్ నంబర్ 1. మహాదశలు, అంతర్దశలు, ప్రత్యంతర్దశలు ఏదైనా కానీ. రెండో పాయింట్ ఏంటంటే ఈ స్థానాల మీదకి ఏదైనా పాపగ్రహ సంచారం జరుగుతుందా? ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. అంటే కేతువు గాని, శని గాని, నీచబడిన గ్రహం గాని అక్కడికొచ్చినప్పుడు మీరు చేసే ఇన్వెస్ట్‌మెంట్ డమ్మీ ఇన్వెస్ట్‌మెంట్ అయిపోతుంది. కొంతమంది చూడండి, అయ్యో! అతను 90,000 ఉన్నప్పుడు పెట్టాడటండి. ఇప్పుడు
1,50,000 1,80,000 అయిపోయింది. భలే వచ్చిందని మనం పెట్టేసరికి అప్పుడు తగ్గుతది. అంటే ఏంటి మీ పర్సనల్ చార్ట్‌లో లాస్ అయ్యే సమయం రావడం వలన మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసిన సమయంలో ఇబ్బంది పడుతుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వన్ బై వన్ వద్దాం. గోల్డ్‌లో నాకు డబ్బులు బాగా వచ్చాయని చెప్తారు కొంతమంది. వాళ్ళకి కారణం ఏమిటంటే ఇట్స్ వెరీ క్లియర్ పర్సనల్ చార్ట్‌లో సన్ అండ్ జూపిటర్ అంటే రవి గురువుల యొక్క స్థితి చాలా బాగుందని అర్థం. వాళ్ళకి ధనయోగాలు కూడా రవి గురువుల వల్లే వస్తుంది అక్కడ. రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. మీకు రవి మహర్దశ, గురు మహర్దశ నడుస్తూ ఆ మహాదశలు బాగున్నాయి. అవి లాభాన్ని ఇస్తున్నాయి, ధనాన్ని ఇస్తున్నాయి అన్నప్పుడు ఖచ్చితంగా బాగుంటుందని అర్థం. రైట్. ఇక రెండవది సిల్వర్ మీద పెట్టామండి బాగా డబ్బులొచ్చాయంటారు. అప్పుడు చంద్రుడు బాగున్నాడని అర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మూడోది నేను కాపర్ కొన్నానండి. కాపర్ కొనడం నుంచి బాగా డబ్బులొచ్చాయి. లేకపోతే ల్యాండ్ తీసుకున్నాను. అక్కడి నుంచి నా లైఫ్ చాలా అద్భుతంగా ఉందంటారు కొంతమంది. అంటే దానికి కారణం ఏంటంటే మార్స్ బాగున్నాడని అర్థం. మీ జన్మజాతకంలో కుజుడి యొక్క స్థితి చాలా బాగుందని మీరు అర్థం చేసుకోగలగాలి. అలా కాకుండా ఒక్కొక్కసారి ఏమవుతుంటుందంటే వారికి ఐరన్, ఆయిల్స్ మీద ఇన్వెస్ట్‌మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి బాగా కలిసొస్తుంది ఆ టైం అనేది. దానికి కారణం మనం అందరం భయపడేటువంటి శని భగవానుడు బాగున్నాడని అర్థం. ఎందుకంటే ఐరన్‌కి, ఆయిల్‌కి శని కారకుడు గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కాదండి నేను షేర్ మార్కెట్‌లో డైలీ ట్రేడింగ్‌లో సంపాదిస్తున్నాను ఒక వ్యక్తి అంటే 99 మంది నేను పోగొట్టుకున్నాం అంటారు. దానికి కారణం ఏమిటంటే 2, 5, 8, 11 కాంబినేషన్ ఉంటూ నీచభంగ రాజయోగము లేదా విపరీత రాజయోగం ఒకటి బాగా ఉందంటే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ మార్కెట్‌లో పనికొస్తుంది. అది చాలా రేరెస్ట్ కాంబినేషన్ కాబట్టి మీరు మార్కెట్‌లో ఒక 5 మంది సంపాదించుకుంటే 95 మంది లాస్ అవుతుంటారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి అవేర్‌నెస్ సరిగ్గా లేకపోవడం. అంటే షేర్ మార్కెట్ ఏంటో తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడము. అసలు వాళ్ళ జన్మజాతకంలో దీనివల్ల డబ్బులొస్తాయో రావో తెలుసుకోకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడాలు. ఇంకోటి వాళ్ళకి లాస్ అయ్యే సమయాల్లో షేర్ మార్కెట్ మూలంగానే ధనం పోతుందనే జాతకం అని తెలియకుండా ఇన్వెస్ట్‌మెంట్ చేయడం. ఇది ముఖ్యమైనటువంటి కారణాలు. అయితే ఇక్కడ మీరు ఏ ఇన్వెస్ట్‌మెంట్ అయినా సరే మీరు ఎందులో అయినా సరే మీకు బాగుండాల్సిందేంటి పంచమ స్థానం బాగుండాలి. పంచమం అంటే ఇంట్యూషన్, తెలివితేటలు, ఆలోచన, దాని మీద జ్ఞానాన్ని పెంచుకోవడము, నిర్ణయం తీసుకోవడము ఇవన్నీ కూడా పంచమంలో ఉంటాయి. అందుకని మీరేం చేయండి మీ లగ్నం నుంచి అంటే మేషం నుంచి మీనం వరకు తీసుకుంటే మీ పంచమాధిపతి ఎవరో తెలుసుకొని ఆ యొక్క గ్రహానికి, ఆ యొక్క దేవత, ఆ యొక్క గ్రహ అధిష్టాన దేవతకి మీరు ఎప్పుడూ చాంటింగ్ చేసుకుంటూ ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే మీకు ఎన్నో ఆలోచనలు రావచ్చు. కానీ వచ్చిన ఆలోచనల్లో ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మీకు అర్థమవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఇందులో ప్రధానంగా ఇప్పుడు మేషం వారికి పంచమంలో కేతు ఉన్నాడు. సో, పంచమాధిపతి ఒక ఎత్తైతే గోచారంలో వచ్చేటువంటి గ్రహాన్ని అధిష్టాన దేవతకి చేసుకోవాలి. అంటే ఏంటి? కేతు ఉన్నాడు కాబట్టి కేతువుకి అధిష్టాన దేవత గణపతి. ఉదాహరణకి మీకిప్పుడు మీరు చూసుకుంటే గనక తులవారికి పంచమంలో రాహు ఉన్నాడు. అంటే రాహుకి అధిష్టాన దేవత ఎవరు? అంటే దుర్గాదేవి. అదే వృశ్చికం వారికి తీసుకుంటే పంచమంలో శని ఉన్నాడు. కాబట్టి ఏంటి? కాలభైరవుడిని చేసుకుంటూ ఉండాలి. అలా అసలు ఎవరున్నారు? ఇప్పుడు ఉదాహరణకి కుంభం వారున్నారు. కుంభానికి పంచమ స్థానాధిపతి బుధుడు గాని, పంచమంలో గురువు ఉన్నాడు కాబట్టి, దక్షిణామూర్తి యొక్క ఆరాధన గనక చేస్తూ ఉండడము, దత్తాత్రేయుడిని స్మరించడం, ఓం దిగంబర దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర అనుకుంటూ ఉంటే, మీ పంచమం అంటే ఆలోచనా స్థానం రాంగ్ రూట్‌లో వెళ్ళకుండా మిమ్మల్ని కాపాడుతుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీ పంచమాధిపతి ఎవరు అనే దాని మీద చేయండి. అలా కాదండి మాకు లగ్నాల వైస్‌గా చెప్పండి అంటే మేషం వారికేమో సూర్యుడు, వృషభం వారికేమో బుధుడు. అంటే మేషం వారు సూర్యభగవానుని, వృషభం వారు విష్ణువుని, మిథునం వారు అమ్మవారిని, కర్కాటకం వారు స్కందుడిని, అదేవిధంగా సింహం వారేమో దత్తాత్రేయుడిని, కన్య వారేమో వెంకటేశ్వర స్వామిని, తులవారేమో దుర్గాదేవిని, అలాగే మన కాళికా అమ్మవారిని, వృశ్చికం వారు దత్తాత్రేయుడిని ప్లస్ ఇప్పుడు శని ఉన్నాడు కాబట్టి కాలభైరవుడిని, వృశ్చికం వారు ధనస్సు వారేమో మన నరసింహస్వామిని, మకరం వారేమో అమ్మవారిని, అదేవిధంగా అంటే లక్ష్మీదేవిని కూడా చేసుకోవచ్చు. కుంభం వారు విష్ణువుని అండ్ ఇప్పుడు గురువు ఉన్నాడు కాబట్టి దత్తాత్రేయుడిని అండ్ మీనం వారు రాజరాజేశ్వరి అమ్మవారిని చేసుకోవాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడుండే కండిషన్ ఏదైతే ఉందో గ్రహాలన్నీ పంచగ్రహ కూటములు చిత్ర విచిత్రాలు జరుగుతాయని మనం చెప్పుకున్నాం ఆల్రెడీ చాలాసార్లు. చిత్ర విచిత్రాలు జరగడం కానివ్వండి, రకరకాల అప్ అండ్ డౌన్స్ అవ్వడం కానివ్వండి, వీటన్నిటి నుంచి మీరు రైట్ డెసిషన్ తీసుకోవడానికి రెమెడీ చేసుకోండి. అదేవిధంగా అన్ని రకాల లాభాలు ఉండాలంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతోనా భజంగికాయ నమః అని మంత్రం చేయండి. అన్ని విధాలా బాగుంటుంది. శ్రీమాత్రే నమః.